బీజేపీ నేతలు కేంద్ర మంత్రులకు ముకుతాడు వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ క్రెడిట్ మొత్తం తనకే ఆపాదించడంపై మోడీ కొంత సీరియస్ అయినట్లు సమాచారం. సీసీఎస్ మీటింగ్లో మంత్రులకు నిర్దిష్టమైన సూచనలు చేసినట్లు తెలుస్తోంది. సర్జికల్ స్ట్రైక్స్ క్రెడిట్ తనకు కట్టబెట్టొద్దంటూ మంత్రులకు గట్టిగానే చెప్పారు ప్రధాని మోడీ. ఆర్మీ దాడుల గొప్పదనాన్ని ఓన్ చేసుకోవడంపై విపక్షాలు మండిపడటంతో దీనిపై కాస్త తగ్గాలని సహచరులకు సూచించారు. ఛాతీ సైజు పెరిగిందనే వ్యాఖ్యలపైన మోడీ సీరియస్ అయ్యారని తెలుస్తోంది. సెక్యూరిటీపై జరిగిన కేబినెట్ కమిటీ మీటింగ్లో మంత్రులకు చిన్న క్లాస్ తీసుకున్నారు. బీజేపీ చీఫ్ అమిత్ షా కూడా పార్టీ నేతలకు ఇదే రకమైన సూచనలు ఇచ్చినట్లు సమాచారం. ఇక సర్జికల్ స్ట్రైక్స్ కు సంబంధించిన వీడియో క్లిప్స్ ను ప్రభుత్వానికి అందజేసింది ఆర్మీ. అయితే ఆధారాలు బహిర్గతం చేయడానికి ప్రొసీజర్ ఉంటుందని, ప్రభుత్వం అయినా ఆర్మీ అయినా దాన్నే ఫాలో కావాల్సి ఉంటుందన్నారు హోంశాఖ సహాయ మంత్రి హన్స్ రాజ్ అహిర్. मैं अभी आपको कुछ देर पहले ही कहा कि डीजीएमओ ने प्रेस ब्रीफिंग उन्होंने किया. मंत्री महोदय मनोहर पर्रिकर जी ने प्रेस नहीं ली, प्रधानमंत्री जी ने ली, एचएम राजनाथ सिंह जी ने भी नहीं ली, डीजीएमओ ने ली थी. ये उनका अधिकार है और उनका भी एक कर्तव्य है कि सरकार को की भी कार्रवाई की जानकारी दे. एक जमाना था राइटिंग डॉक्यूमेंट दिया जाते थे, अब जमाना बदल गया, क्लिप मिल गई, क्लिप दे दी. మరోవైపు నియంత్రణ రేఖకు దగ్గరగా పీఓకేలో 12 లాంచ్ ప్యాడ్లలో 100 మంది ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారని నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ ధోవల్ ప్రధానికి తెలియజేశారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచి సేకరించిన సమాచారాన్ని మోడీకి అందజేశారు ధోవల్. వీరికి పాక్ ఆర్మీ భద్రత కల్పిస్తోందని తెలిపారు. వారంతా ఏ క్షణమైనా ఎల్ఓసీ దాటి భారత్పై దాడికి దిగేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇదే మీటింగ్లో కశ్మీర్లో పరిస్థితిని మోడీకి హోంమంత్రి రాజ్నాథ్ వివరించినట్లు సమాచారం. అంతకుముందు రాజ్నాథ్, దోవల్, ఐటీబీపీ అఫీషియల్స్ తో కలిసి బోర్డర్లో సెక్యూరిటీపై రివ్యూ చేశారు.